కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సోలారం గ్రామం. నా పేరు ఏలియా. నేను సంవత్సరం క్రితం కరోనా వచ్చి పడిపోతే చాలాసేపు లేకలేకపోతే దేవుని వాక్యం వస్తుంది టీవీలో. ఆ టీవీ ముందుగా చూస్తే ఇసాకాయ వాక్యం వస్తుంది. ఇసాకాయ వాక్యం విని దండం పెట్టుకుని, అయ్యా నేను బతికితే నీ సాక్షిగా ఉంటాను అయ్యా అని చెప్పని అనుకుంటే ఇక అనుకుని పడుకున్నా. ఆ రేత్రి పడుకున్న నా భార్య వచ్చి అందా, నువ్వు చచ్చిపోతావు ఈ రేత్రి, నేను ఏ గ్రౌండ్ వెళ్ళిపోతానని చెప్పని దూరంకి వెళ్ళిపోయింది. నేను ఒక్కడనే పడుకుని ఏసయ్యా అని మంచానికి తలగా పెట్టుకుని, ఏసయ్యా నన్ను బతికితే నేను సాక్షిగా ఉంటాను బాబు అని చెప్పని ఆ రేత్రి గంట సేపు అనుకుని పడుకున్నా. పాటు ఆ అర్ధరేత్రి కాడ నిద్రపోయినాక తెల్లటి బట్టలను చేతులు కాబట్టి నాకు చేతులతో బిళ్ళ తెచ్చి ఈ బిళ్ళ వేసుకొని తగ్గిపోద్దని చెప్పని అట్ట బిళ్ళ చేతిలో పెట్టాడు. ఇసాకయ్య నువ్వేనంటే నువ్వు అన్నట్టుగానే అన్నాడు, కానీ పేరు అలా చెప్పాల. ఆ బిళ్ళ వేసుకుని పడుకున్నా. తెల్లారినాక తగ్గింది, లేచి అన్నం తిన్నాను, అట్లా ఉన్నాను. అయ్యా మరి నేను నన్ను బతికించావు, నువ్వు నన్ను ఏం చేయమంటావు చెప్పు బాబు అంటే, నా సాక్షిగా ఉండు అన్నట్టుగా నేను మాట వినపడుతుంది, కానీ సాక్షిగా నిలబడి ఆపట్టి నేను చెప్పుకున్నాను. అయ్యా ఇంకో సాక్ష్యం, మా అయ్యగారు నువ్వు పద్దాక ఆ ఊరు వెళ్తున్నావు ఈ ఊరు వెళ్తున్నావు, మరి అట వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి కానీ వెళ్ళకూడదు అన్నాడు. అట్ట అన్న 4 నెలలకి ఆయన యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు మంచానే ఉన్నాడు. ఇంకో దైవజనుడు వచ్చి ప్రార్థన నడుపుతున్నాడు, ఇంకొక ఆయన వచ్చి. అట్ట మమ్మల్ని అయ్యగారు దూషించేవాడు. తర్వాత నాకు చేతులు అమ్మట దురద వచ్చింది. అయ్యా ఈ చేతులు అమ్మటే దురద వస్తే చేతులన్నీ గోక్కుంటా తిరుగుతున్నాయి, భయపడింది, నీకేదో వ్యాధి వచ్చింది, ఇక నువ్వు బతకవు, నేను నీకు అన్నము మంచము అవన్నీ కాడ ఏరే పెడుతుంది నాకు దగ్గర నీటిలో. అలాంటి యాతంతా పడ్డా. ఏపు చరిత్ర నాకు వచ్చింది బాబా అని చెప్పని దేవుడు దండం పెట్టుకుని రోజు ప్రార్థన చేసుకుంటా. అయితే మా ఆవిడ అట్ట దూషించినప్పుడు నేను ఎడంగానే ఉన్నాను. ఆమె 1-2 నెలలు దూషించి తర్వాత వచ్చేది, తప్పు అయిపోయింది అని చెప్పి కాళ్ళు పోసుకుని ఇసాకాయ ప్రార్థన 3 సార్లు వింటా. పొద్దుపూట, మధ్యాహ్నం, రేత్రిపూట 3 సార్లు వింటా. మా ఇల్లు తడిచిపోతుంటే మా పూరి కూడా చెయ్యా నాకు ఇల్లు కొట్టిన భాగ్యం దయచేయి బాబు అని చెప్పని దండం పెట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు పట్టా వేసుకుని టీవీ మీద చూసేవాడిని. పైన పట్టా వేసుకుని వర్షం పడుతుంటే. అలాంటి బాధలో నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, మంచి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.